నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్, అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చిట్టిబాబు గారు. సార్, పాక్ ఇండియా మధ్య వార్ జరుగుతూనే ఉంది, అందరం చూస్తూనే ఉన్నాము, ఎంతో ఉత్కంఠంగా కూడా ఉంది. అండ్ మన జవాన్లు అందరూ కూడా సేఫ్గా ఉండాలని అందరం కోరుకుంటూ ఉన్నాం. అయితే మీరు వెళ్ళేసి వచ్చారు ఒకసారి బార్డర్స్కి, జవాన్లను కలిసేసి వచ్చారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అండ్ ఎట్ ద సేమ్ టైం ఇవాళ సాయంత్రం మీటింగ్ జరగబోతుంది అని అంటున్నారు పాకిస్తాన్తో ఇండియాకి. సో దాని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏం అవుతుంది అని అంటారు? ఏం ఎక్స్పెక్టేషన్ లేదు, మనం వెరీ స్ట్రాంగ్గా ఉన్నాం. భారతదేశం చాలా గట్టిగా ఒకటే మాట చెప్పేసి అమెరికాకి కూడా గట్టి సమాధానం ఇచ్చింది, మాకెవరు మీడియేటర్స్ అవసరం లేదు నెసెసిటీ లేదు, మేము చూసుకుంటామని. ట్రంప్ కూడా బుద్ధి లేకుండా 1000 సంవత్సరాల సమస్య ఆఫరాలు ఏదో మాట్లాడేశాడు, చాలా పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసి 1000 సంవత్సరాల సమస్య పిచ్చాడు. 1000 సంవత్సరాలు ఎక్కడ, పాకిస్తాన్ 47 నుంచి సమస్య అది. ఏదో వయసు అతను అంటే ఏదో దూరాలని అతను మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదమ్మా. అమెరికన్ గురించి వాళ్ళ గురించి మనం పడి అందుకే డీటెయిల్ సమాధానం చెప్పి ఎవరు మీడియేషన్ అవసరం లేదు, మేము చూసుకుంటాం మా సమస్య అని చెప్పేసి. టెర్రరిస్టులని అంతమొందించడం మన కార్యక్రమం. ఈ టెర్రరిస్టులు అంతమొందించడంలో ముఖ్య భాగం ఎక్కడ టెర్రరిస్టులు ఉన్నారు? ఆక్యుపైడ్ కాశ్మీర్. ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం ఎందుకు లాక్కోవాలనుకుంటున్నాం? పిఓకేని కొంతమంది సన్నాసులు మాట్లాడుతూ ఉంటారు, ఈ కాంగ్రెస్ వాళ్ళను, కొంతమంది మన సినిమా వాళ్ళు కూడా. ఆకుపడికి ఏముందా కాశ్మీర్ వాళ్ళకి వదిలేస్తే, ఆ బాగా వదిలేస్తే పోద్ది కదా అని పిచ్చిపోకూడదు. వాళ్ళకి తెలియకుండా అజ్ఞానంతో అంతర్జ్ఞానంతో మాట్లాడేవాడు. ఎందుకు పాకిస్తాన్ మనకు ఆక్యుపైడ్ కాశ్మీర్ మన చేతిలోకి మన కంట్రోల్కి రావాలి, మన చేతిలోకి రావాలంటే అక్కడ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే ప్రదేశం అక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి. మొదటి పాయింట్, చైనా ఇండస్ట్రియల్ కారిడార్ కడతారు. టోటల్ దాని దాని ఆధిపత్యం కోసమని సముద్రాల మీద వాటి మీద ఆధిపత్యం సాధించడం కోసం కారిడార్ కడతారు. ఆ కారిడార్ ప్లాన్ చేసి ఆ కారిడార్ కడితే దాంట్లో మనం ఈ భాగం వస్తుంది. సో అది పాకిస్తాన్ చేతిలో ఉంటే వాళ్ళు దాన్ని వాడుకుంటారు. అది మన చేతిలో వస్తే వాడుకోలేరు. మనం అది వాడుకోకుండా చేయాల్సి చైనా యొక్క ఆధిపత్యం నీటి మీద ఆధిపత్యం సాధిస్తే మన మీద దూకుడు ఉంటుంది. సో దాన్ని అరికట్టాల్సింది మనకు అదొక అవసరం, ఖచ్చితంగా మన చేతికి రావాలి. రెండోది, ఐఎస్ఐఎస్ యొక్క వ్యూహం ఏంటి? టెర్రరిస్ట్ గ్రూపులు అక్కడ స్థావరాలు మనం కూల్చేసే 4 ఇంకా ఉన్నాయి. ఆ టెర్రరిస్ట్ స్థావరాలు వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవాలని. అందుకని వాళ్ళు కాశ్మీర్ ఎందుకు పోరాటం అంటే ఐఎస్ఐ వెనకాల పాకిస్తాన్ కూడా ఐఎస్ఐ వాళ్ళు ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేయాలనే వ్యూహం. ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేయాలంటే వాళ్ళ ప్లాన్ ఏంటి? అక్కడ టెర్రరిస్ట్ దాన్ని అట్లా పాకిస్తూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ ఇట్లా దేశాన్ని అన్ని స్టేట్స్లోకి బార్డర్ స్టేట్ అన్నింటిలోకి టెర్రరిస్ట్ క్యాంపులు తయారు చేసి దేశాన్ని ఆక్యుపై చేసి దేశాన్ని ఇస్లామిక్ దేశంగా చేయాలని వాళ్ళ ఎయిమ్ అది. ఐఎస్ఐ గ్రూప్ యొక్క ఎయిమే భారతదేశాన్ని ఇస్లామిక్ దేశం చెయ్యాలి. దాంట్లో భాగం ఇది. దాంట్లో అవన్నీ మనకు వీళ్ళకి తెలిసాకుండా ఉన్నది ఇస్తే అది భూమి మీద ఉన్నాయని ఎప్పుడో శ్యాంప్రకాశ్ ముఖర్జీ గారు పార్లమెంట్లోనే నెహ్రూ గారు ఒకసారి అన్నారు, ఏముంది దాంట్లో మొక్కలు కూడా మొలవు, ఎందుకు అక్కడ రాళ్ళు రప్పలు తప్పితే ఏముంది దాని గురించి అన్నారు. అప్పుడే శ్యాంప్రకాశ్ ముఖర్జీ గారు అన్నారు, మిస్టర్ నెహ్రూ, నీ తల మీద వెంట్రుకలు ఏం లేవు కనుక నీ బుర్ర పనికిరాదు అంటామా? అలా అనద్దు. అక్కడ ప్రతి రాయి శివాలయమే, ప్రతి మొక్క పూల మొక్కే. అది నా దేశంలో భాగం కనుక డోంట్ టాక్ లైక్ దట్ అని పార్లమెంట్లోనే అన్నాడు ఆయన శ్యాంప్రకాశ్. సో అది దాని విలువ. అది బాగా ఒట్టి నేల కాదు అది. ఆ నేల మనకు రక్షణ. దాని కనుక మనం వదిలేస్తే మనకు రక్షణ మొత్తం పోయినట్టే, మన రక్షణ మొత్తం దెబ్బతినట్టే. సో దానికోసం చేస్తున్నారు. అది ఖచ్చితంగా కావాలని చెప్తున్నారు కూడా. మీరు మా టెర్రరిస్టులు అప్పచెప్పండి, పిఓక్ అని అప్పచెప్పండి, టెర్రరిస్ట్ క్యాంప్స్ని నాశనం చేయండి. ఈ 3 మనం చెప్తున్నాం. ఈ 3 వాళ్ళు ఖచ్చితంగా చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే పాకిస్తాన్కి 2 రకాల పాకిస్తాన్ ఒక మాట మీద ఉండదు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం వేరు, మిలిటరీ ప్రభుత్వం వేరు. సో ప్రజాప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నా ఈ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసేది
మిలిటరీ చెప్పే మాట వీళ్ళు వినరు, వీళ్ళు చెప్పే మాట వినరు, వీళ్ళు ఒక మాట చెప్తారు, మిలిటరీ చీపోమంటుంది. సో అదొక అస్తవ్యస్తమైన దేశం, అదొక రోగ్ కంట్రీ. పాకిస్తాన్ అనేది ఒక రోగ్ కంట్రీ. ఇప్పుడు ఎలా అయితే వాళ్ళ మాటలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారుస్తారు, అది ఒక రోగ్ కంట్రీ అమ్మా. సిగ్గు, శరం, మానం, అభిమానం, రోషం, పౌరుషం, ఉచ్చం, నీచం అన్నీ నశించిన ఒక దుర్మార్గమైన దరిద్రమైన దేశం అది. ఇవాళ అక్కడ పాల ప్యాకెట్ 200 రూపాయలు. వాళ్ళ పాలకులు ప్రజల కష్టాలు, ప్రజలు ఇది అది ఆలోచించరు. ఎంతసేపు ఈ కాశ్మీర్ అంటారు, పిఓకే అంటారు, దీంతో కాలం గడిపేస్తారు. అది దౌర్భాగ్య దేశం అది. దానికి తగిన గుణపాఠం చెప్పాలనేది గతంలో ఒకసారి మనకు మంచి అవకాశం వచ్చింది. ఆనాటి ప్రభుత్వాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 71లో వారు వచ్చినప్పుడు 92,000 మంది సైనికులు మోకళ్ళ మీద కూర్చున్నారు మన దేశంలో వచ్చి సరెండర్ అయ్యి. ఆ టైంలో ఈ 92,000 మంది సైనికుల్ని అప్పచెప్పేటప్పుడు పీఓకని అప్పచెప్పండి అంటే నోరు పూసుకుని అప్పచెప్పేది ఆ రోజు పాకిస్తాన్. కానీ ఆనాడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, దౌర్భాగ్య ప్రభుత్వం కదా అది ఎలాంటి అన్కండిషనల్గా 92,000 మంది సైనికులు అప్పచెప్పేశారు. మన సైనికులు 50 మందిని ఇప్పటికి రాలా. అందులో మన సైనికులు అక్కడ 50 మంది ఉంటే వాళ్ళని ఇప్పటికి పంపించారు. కొంతమంది కళ్ళు పీకేసి, గుడ్లు పీకేసి అలా పంపించారు. అదొక ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అలా కాదు. మోడీ ప్రభుత్వం, ఈ బీజేపీ యొక్క ఎజెండానే మొదటి నుంచి కూడా పీఓకే, రామాలయం, 370 ఆర్టికల్, త్రిబుల్ తలాక్ వీటిని సాధించడమే ఎజెండా. ఈ బీజేపీ ఎజెండా అది. నేను 87లో పార్టీలో చేరాను. ఆ రోజు నుంచి ఉన్న ఎజెండా ఇది. ఎప్పటికైనా పీఓకే సాధించాలి. 3 రామాలయం అయిపోయింది, త్రిబుల్ తలాక్ అయిపోయింది, 370 ఆర్టికల్ అయిపోయింది. ఇవాళ పీఓకే లాగేస్తాం, ఖచ్చితంగా లాగాలి. లాగకపోతే మనకు నష్టం. అయితే ఇప్పుడు మనం ఏం పెట్టాము అనేది పాయింట్స్ మీరు చెప్పారు కదా, వాళ్ళ సైడ్ నుంచి ఏమి ఉండొచ్చు అంటే? అది వాళ్ళ సైడ్ నుంచి ఏముంటుంది, వాళ్ళు పీఓకే ఇంటర్నేషనల్ సమస్య చేయాలని చూస్తున్నారు. వాళ్ళ ఇంటర్నేషనల్ సమస్య పీఓకే ప్రపంచం కూర్చోవాలి, ప్రపంచం అమెరికా రావాలి, వాళ్ళు రావాలి అని పీఓకే స్థావరాలు అపచెప్తాం కావాలంటే అతను మా దగ్గర లేడు, మా భూభాగంలో, ఇవన్నీ అబద్ధాలు ఆడతారు. ఆధార్ మా భూభాగంలో లేడు, వాడు మా దాంట్లో లేడు, అక్కడెక్కడ ఉన్నాడు, మేము దొరికినప్పుడు పట్టిస్తాం, దొరికినప్పుడు మీకు అప్పచెప్తాం అని ఇలాంటి డ్రామాలు చేస్తారు. టెర్రరిస్టు అప్పచెప్పే అనే మాట చెప్తారు, చెయ్యరు. ఈ పీఓకే మాత్రం వాళ్ళు ఇంటర్నేషనల్ ఇష్యూ చేయాలని చూస్తారు. దాన్ని మనం ఇంటర్నేషనల్ పీఓకే అనేది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనమే ఉంటున్నాం టెర్రరిస్ట్ ప్లేస్ అంటున్నాం. అది టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ ఏరియా అంటున్నాం. కనుక టెర్రరిస్టులు అటాక్ చేస్తాం, టెర్రరిస్టుల మీద మా దండయాత్ర ఉంటుంది. ఇరాక్ మీద అమెరికా ఎందుకు చేసింది? ఇవాళ ఇతర దేశాలు ఎక్కడ వాళ్ళ దేశంలో టెర్రరిస్టులు ఉంటే ఆ టెర్రరిస్టులు అటాక్ చేయడం ఆ దేశానికి రైట్ ఉంది. సావరిటీ కాపాడుకోవాలి, గౌరవాన్ని కాపాడుకోవాలి, దేశం చేస్తే ఆ హక్కు మనకుంది. ఆ హక్కు మీద మనం ఆ పాయింట్ మీద వెళ్తున్నాం. కనుక వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ సరెండర్ అయ్యి బుద్ధి, జ్ఞానం, కడుపుకు అన్నం తినే బాపత అయితే పాకిస్తానీలు వాళ్ళు కనుక ఉంటే ఎస్ సరెండర్, మేము అప్పచెప్పేస్తాం, మమ్మల్ని బతకనివ్వండి అని ఉంటారు. లేదంటారా వాళ్ళ కర్మ ప్రపంచ పటములో లేకుండా పోద్ది పాకిస్తాన్. ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్ ఇప్పటికి బంగ్లాదేశ్ అలా విడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది, ఇప్పుడు బలూచిస్తాన్, ఇంకో 5 దేశాలు అయిపోతుంది. ఇప్పుడు కనుక అంగీకరించకపోతే వాళ్ళు పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదు. వేరే పేరు పాకిస్తాన్ 5 దేశాలుగా అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ రావల్పిండి ఎయిర్ బేస్ మొత్తం నాశనం అయిపోయింది. ఇంకా ఇప్పుడు అంగీకరించకపోతే మనం అటాక్ అండ్ టెర్రరిస్ట్ అని వెళ్ళిపోతాం. టెర్రరిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ స్థావరాలు, మనం 9 కాదు ఇంకా ఉన్నాయని 21 స్థావరాలు ఉన్నాయి. మొత్తం 49 అన్నారు కదా సార్. 49లో బాగా టెర్రరిస్టు ట్రైనింగ్ క్యాంప్స్గా ఉన్నాయి. 21, 22 ఉన్నాయి. అందులో 9 కొట్టాం మనం. ఇక మిగతా కూడా కొడతాం. కొడుతున్నామంటే పాకిస్తాన్ కొట్టినట్టే, పాకిస్తాన్ మొత్తాన్ని కొట్టినట్టే. అది వాళ్ళందరికీ పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ. అది ఒక రోగ్ కంట్రీ, టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ. అది టెర్రరిస్టులు తయారు చేసేది ఫ్యాక్టరీ అది. అయితే ఈ నేపథ్యంలోనే ఇండియా అన్నిసార్లు హెచ్చరిస్తున్నా కూడా, IMF లోన్స్ ఇవ్వద్దు అన్నా కూడా ఎందుకని శాంక్షన్ చేశారంటారు? అంటే అది వాళ్ళు ఆల్రెడీ అప్రూవ్డ్. ఆల్రెడీ ఇది వారికి అవటానికి ముందే వాళ్ళు లోన్ అడిగారు. అది అడుక్కు తినే దేశం పాకిస్తాను. పొద్దున్న లేస్తే ఎవరో ఒకరి దగ్గర చెప్పపుచ్చుకొని అడుక్కుంటా ఉండదు, తిరిగితే బరాబు అది అడుక్కుంటా ఉంది. అడుక్కుంటే వాళ్ళు సరే అని చెప్పి సౌదీ అరేబియా కూడా కొంచెం సపోర్టు ఇవ్వటంలో ఓకే అని చెప్పి అన్నారు. ఆల్రెడీ ఓకే చేసి దాన్ని వెనక్కి తీసుకుంటానికి
మనం ఎంతో ప్రయత్నించాం, అయినా సరే వాళ్ళు ఇచ్చారు. ఆల్రెడీ మేము అప్రూవ్డ్, ఇది ఒకసారి శాంక్షన్ అయిపోయినాక దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటాం కాదు కదా, ఇచ్చేశారు. సో దాన్ని ఎందుకు వాడతారు? ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఆ డబ్బు మీరు దేశ ప్రజల కోసం ఇస్తున్నారు, కానీ వాళ్ళు ప్రజలకు వాడరు, వాళ్ళు టెర్రరిస్టులు తయారు చేయడానికి వాడతారు అని చెప్తున్నాం. అది మేము చూసుకుని అలా వాడితే మేము దానికి బ్లాక్ చేస్తాము, ఒక ఇన్స్టాల్మెంట్ వెళ్తే రెండో ఇన్స్టాల్మెంట్ వెళ్తే వాళ్ళు చెప్తున్నారు. సరే తప్పదు, ఎందుకంటే ఒకసారి కమిటెడ్ కనుక ఏ దేశమైనా ఒక దేశం కమిట్ అయినాక మళ్ళీ వెనక్కి తీసుకుంటాం సాధారణంగా తీసుకోలేదు కదా, దేశ విషయాలు కనుక ఇంటర్నేషనల్ ఇష్యూ వస్తుంది. సో అందువల్ల ఇచ్చారనుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.